టార్గెట్ 175 అంటున్న వైసీపీ మూడో జాబితాపై కసరత్తు చేస్తోంది. ఉదయం నుంచి తాడేపల్లికి మంత్రులు ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. ఆలూరు, సింగనమల, పెనమలూరు, విజయవాడ సెంట్రల్ పై సుదీర్ఘంగా చర్చించారు. విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ నుంచి వెల్లంపల్లికి అవకాశం ఇవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అసంతృప్తితో ఉన్నారు. దాంతో వారిద్దరిని మరోసారి పిలిచి మాట్లాడారు జగన్. సజ్జల సమక్షంలో మల్లాది, వెల్లంపల్లిని కూర్చోబెట్టి మాట్లాడారు. వెల్లంపల్లికి సహకరించాలని మల్లాదిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇటు పెనమలూరు ఎపిసోడ్ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది హైకమాండ్. 2 రోజులుగా సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథిని బుజ్జగిస్తున్నారు. పార్థసారథిని కలిసిన తర్వాత అయోధ్య రామిరెడ్డి తాడేపల్లి వచ్చి సీఎంతో మాట్లాడారు. పార్థసారథి మెత్తబడలేదని సమాచారం. ఇటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి మరోసారి పోటీకి వైసీపీ లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. పట్టుబట్టి మాగుంటకు సీట్ సాధించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మాగుంటకు మరోసారి సీటు దక్కదని ప్రచారం జరిగింది. ఆయన పార్టీ మారతారని చెప్పుకున్నారు. దీంతో వైసీపీ హైకమాండ్ అప్రమత్తమైంది. సీఎంను కలిసిన బాలినేని దీనిపై చర్చించారు. అనంతరం విజయవాడలోనే మాగుంటతో భేటీ అయ్యారు. 2 గంటల పాటు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఐపాక్ టీం కూడా ఇందులో పాల్గొంది. ఆ తర్వాతే హైకమాండ్ నుంచి మాగుంటకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆలూరు సెగ్మెంట్ ఇంకా స్పష్టత రాలేదు. టికెట్పై తేల్చుకునేందుకు 10 రోజులుగా విజయవాడలోనే మకాం వేశారు మంత్రి జయరాం. ఆలూరు నియోజకవర్గంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆలూరులో మంత్రి జయరాం ఇంటి ఆవరణలో వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఆలూరు టికెట్పై ఎటూ తేల్చలేదని మంత్రి గుమ్మనూరు జయరాం వర్గం తీవ్ర అసహనంతో ఉంది. మరోవైపు 3 రోజుల క్రితం ఆలూరు నియోజకవర్గంలోని 6 మండలాల ఎంపీపీలు, వైసీపీ ముఖ్య నేతలు రహస్యంగా ఆదోనిలోని ఒక హోటల్లో సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రభుత్వంపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పార్టీ పెద్దలకు వివరణిచ్చారు. సీఎంఓ పిలుపుతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆమె వైసీపీ పెద్దలను కలిశారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. జొన్నలగడ్డకు పార్టీ పెద్దలు క్లాస్ ఇచ్చినట్టు సమాచారం. 2 రోజుల క్రితం ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఫేస్బుక్లో లైవ్ ఇచ్చారు జొన్నలగడ్డ పద్మావతి. తనకు సింగనమల సీటు నిరాకరించడంతో సీఎంఓపై విమర్శలు చేశారామె. ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు. తమ ప్రాంత కాలువల నుంచి తాగునీటి విడుదల కోసం సీఎంఓ నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంది అధిష్టానం. ఆమెను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు పిలిపించి మాట్లాడింది. ఏ ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో పార్టీ పెద్దలకు వివరణించుకున్నారు పద్మావతి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు పూర్తి చేసింది. ఫిబ్రవరిలో ఖాళీ కానున్న 3 రాజ్యసభ స్థానాలకు 3 అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారు చేశారు సీఎం జగన్. 3 రాజ్యసభ స్థానాలను ఒక ఎస్సీ, ఒక బలిజ, ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు రాజ్యసభ ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈసారి రాజ్యసభకు వైవి సుబ్బారెడ్డిని పంపాలని యోచిస్తున్నారు. బలిజ సామాజిక వర్గం నుంచి చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు రాజ్యసభ అవకాశం కల్పించబోతోంది వైసీపీ. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో 3 ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర నుంచి గొల్ల బాబురావు, రాయలసీమ నుంచి ఆరణి శ్రీనివాసులు, కోస్తాంధ్ర నుంచి వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపాలని వైసీపీ భావిస్తోంది.